ఇప్పుడు ఈ టీవీ ఛానల్స్ ఏవైతే అర్ధనగ్నంగా యాడ్లన్నీ వేస్తున్నాయో వీళ్ళందరూ కలిపి ఇప్పుడు ఓటింగ్ ఆడవాళ్ళు ఏం దుస్తులు వేసుకోవాలని, మగవాళ్ళు ఏం దుస్తులు వేసుకోవాలని కూడా పెట్టండి. వాళ్ళు గోచులు పెట్టుకోవాలా, వాళ్ళు షార్ట్లు వేసుకోవాలా, వాళ్ళు ప్యాంట్ షర్ట్లు కోట్లు వేసుకోవాలా, పెట్టండి. అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ రకమైన దుస్తులే వేసుకోవాలి అని ఒక ఫ్యాక్టరీలో నియమం ఉంటే ఆ నియమం దేశం అంతా పెడితే, ఇప్పుడు చైనా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి దుస్తుల కొరత ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆడ మగ తేడా లేదు అందరూ ప్యాంట్ షర్ట్లు వేసి తిరగండి అన్నారు. వాళ్ళకి సరైన దుస్తులు వాళ్ళు సప్లై చేయగలం అనుకున్నప్పుడు ఆ రూల్ని సడలించారు. ఈ దేశంలో నువ్వు కూడా అలాంటిది ఏదన్నా చెయ్యి. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ మాట్లాడే వాళ్ళందరితో, ఇప్పుడు ఆడవాళ్ళందరూ వీళ్ళు చెప్పినట్టుగా చీరలు కట్టుకుంటే అత్యాచారాలు ఆగిపోతాయి. చెప్పండి, అత్యాచారాలు ఆగిపోతాయి. కట్టిద్దాం, ఐ డోంట్ మైండ్ ఎట్ ఆల్. హామీ ఉందా ఏమన్నా? ఎందుకు ఊరికే సొల్లు వాగులు వాగుతారు అక్కడ, ఊరికే ఛాలెంజ్లు. దీన్ని బాగా ఎవరు పిండుకుంటున్నారు అంటే ఛానల్స్. ఆడవాళ్ళు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి ఈ ఛానల్స్ వాళ్ళందరూ నిర్ణయిస్తారు. సో ఇది ఎంత అనవసరమైన పనికి మాలిన చర్చ, పనికి మాలిన చర్చ. ఈ దేశంలో ఆడవాళ్ళకి వాళ్ళ దుస్తులు ఏం వేసుకుంటున్నారు అనేది కాదు, వాళ్ళకి ఒళ్ళు కప్పుకోవడానికి సరైన దుస్తులు ఉన్నాయా లేదా అనేది సమస్య. మీరేమనుకుంటున్నారు? నేను ఒక్క విషయం చెప్తాను. మన దక్షిణ భారతదేశం ఉష్ణమండలం, టెంపరేచర్స్ కూడా పెరుగుతున్నాయి. చలికాలం హైదరాబాద్లో ఎప్పుడన్నా ఇలా ఉండేదా? లేదు కదా. చలికాలం చలికాలం కాకుండా పోయే పరిస్థితి. ఒక నెల రోజులు బొటాబొట్టిగా చలికాలం ఉండడం లేదు, మిగిలిన కాలం అంతా వేడి కాలమే. వేడి కాలంలో నా చిన్నప్పుడు, ఆ తర్వాత కూడా ఒక 20 ఏళ్ల క్రితం వరకు ఆడవాళ్ళు నేత చీరలు కట్టుకునేవాళ్ళు, లేదు కాటన్ చీరలు కట్టుకునేవాళ్ళు. నేత చీరలు లేకపోతే కాటన్ చీరలు కనీసం ఎందుకని? మన వాతావరణానికి అవి అనుకూలమైనవి. కానీ ఇవాళ ఆడవాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, చీప్గా దొరుకుతున్నాయి, మెయింటెనెన్స్ ఈజీ అని, అన్కంఫర్టబుల్ గా చెమట్లు కక్కుకుంటూ శరీరం మీద అంతా బొబ్బలు వచ్చేసినా గానీ సింథటిక్ చీరలు కట్టుకుంటారు. ఎందుకంటే 100-150 వచ్చేస్తాయి. మెయింటెనెన్స్ ప్లస్ చీప్. ఈ దశకి ఈ దేశాన్ని తీసుకొచ్చారు. అంటే ఇవాళ ఈ చర్చలన్నీ పెట్టేవాళ్ళు దీని గురించి ఎందుకు చర్చ పెట్టరు? ఈ దేశంలో గ్రామాల్లోకి వెళితే ఒక 25 ఏళ్ల క్రితం వరకు కాటను లేకపోతే ఈ దుస్తులు వేసుకొని తిరిగే ఆడవాళ్ళు వాళ్ళ సింథటిక్ వేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ఎందుకు మాట్లాడరు? ఆ సింథటిక్ చీరలు ఏమో కప్పే చీరలా? ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి అవి. సరే, అది వదిలేద్దాం, నేను దాని గురించి కూడా మాట్లాడు. నేనేమంటున్నా అంటే, ఎందుకని చర్చ అంతా ఆడవాళ్ల దుస్తుల గురించే తిరుగుతుంది అంటే, రేపులు జరగడానికి సమాజానికి బాధ్యత లేదు, సమాజం పెంచి పోషించే ఈ పురుషాధిక్యతది బాధ్యత లేదు, కుల మత ప్రవక్తలు ఎవరైతే రేపిస్టులు పెరోల్స్ మీద బయట ఉంటున్నారో వాళ్ళది బాధ్యత లేదు, ఈ సోకాళ్ళ పరిపాలకులు ఎమ్మెల్యేలు, మొన్నగా అతను ఉన్నావు రేప్ కేసు ఎమ్మెల్యే బయటకు వచ్చాడు, ఎక్స్ ఎమ్మెల్యే బీజేపీ, వాళ్ళది బాధ్యత లేదు. అమ్మాయిని రేప్ చేస్తాడు, వాళ్ళ కుటుంబం మీద యాక్సిడెంట్ చేసి చంపుతాడు, లాయర్ని చంపుతాడు, వాడు బయటకు వస్తాడు. రేప్ చేసిన వాళ్ళకి పూలదండలు వేసి ఆహ్వానిస్తారు. 7-8 ఏళ్ల పసిపాపను రేప్ చేసిన వాడిని జైలు నుంచి బయటకు వస్తే హిందుత్వ పేరు మీద చూసాం కదా మనం. గుజరాత్ రైట్స్ తర్వాత ఏం చూసాం? ఈ ప్రతి చోట రేపిస్టుల్ని ఆహ్వానించే సంస్కృతి పెట్టుకుని, నువ్వు ఆడవాళ్ళని అణిచేయటానికి దీన్ని ఒక సాధనంగా పెట్టుకుని ఇవాళ ఇంకేం మాట్లాడుతున్నారు అంటే, దీన్ని పరిణామాలు మీకు తెలియవు ఫీల్డ్. ఇప్పుడు నేను వెళ్లే ప్రాంతాలు చాలా మారుమూల ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో ఎందుకని మీ ఆడపిల్లలు, ఉదాహరణకి నేను యూపీలో ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళా, ఆడపిల్లలందరూ డ్రాప్ అవుట్. అసలు మీరు నమ్మలేరు. అంటే ఈ కాలంలో కూడా ఇట్లా ఉందా? అదేమి పేద ప్రాంతం అనుకోకండి, పుష్కలంగా చెరుకు పండే వెస్ట్రన్ యూపీ. ఒక కారణం చదువు గురించి పెద్ద పట్టింపు లేకపోవడం, రెండోది స్కూళ్ళు
అందుబాటులో లేకపోవడం. మూడోది, ఈ ఊరు నుంచి ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ అయింది, లేదు అప్పర్ ప్రైమరీ స్కూల్ అయింది, పక్క ఊరికి వెళ్ళాలి. ఆడపిల్లల రక్షణ పెద్ద ఇష్యూ. చాలా తేలికైన విషయం ఏంటి, అమ్మ ఆడపిల్ల వెళ్ళి రావాలంటే చాలా కష్టం కదా. అంటే నువ్వు ఆడపిల్ల వెళ్ళి రావాలి, ఆ భద్రత చూడాలి అంటే నీకు కొంత కన్సర్న్ ఉండాలి, నీకు చదువు పట్ల ప్రేమ ఉండాలి. అది చేయకుండా ఆ అమ్మాయి సురక్షితం కాదు అనే పేరు మీద పంపించడం మానేస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆడవాళ్ళ చదువులు, ఆడవాళ్ళ ఉద్యోగాలు, ఈ బలిసిన మగ సంస్కృతి వల్ల వాళ్ళు చదువులు ఉద్యోగాలు మానేసుకోవాల్సి వస్తుంది భద్రత పేరు. అంటే ఆడవాళ్ళని తిరిగి ఇళ్లలోకి నెట్టే ప్రయత్నాలు తప్ప ఇంకేం కాదు ఇది. ఇవాళ బట్టల గురించి మాట్లాడతారు, రేపు మీరు బయట తిరిగితే జరుగుతున్నాయి కాబట్టి మీరు లోపల ఉండండి, గడప దాటకండి అని చెబుతారు. అంతే కదా, దీని కొనసాగింపు అదే కదా. కాబట్టి అసలు ఈ దేశంలో ఆడవాళ్ళ సమస్య ఏంటి? ఈ దేశంలో ఆడవాళ్ళ సమస్య, మొట్టమొదటి సమస్య ఆహారం. ఇంకోటి ఉంది ఈ సంస్కృతికి, మీకు ఇంకోటి కూడా చెప్తాను నేను. ఈ బీజేపీ వాళ్ళ పుణ్యమాని ఈ దేశంలో ఆడవాళ్ళు 182 రోజులు, ఒక ప్రదేశంలో ఆడవాళ్ళు సంవత్సరంలో 182 రోజులు ఉపవాసాలు ఉంటారు. వ్రతాలు నోవులు అంటే 6 నెలలు, సగం సంవత్సరంలో సగం నోవులు వ్రతాల పేరు మీద ఉంటారు. ఎందుకని అంటే, ఒకటి, నువ్వు వ్రతాలు నోవులు చేయడం వల్ల నీకు అప్రూవల్ వస్తుంది, సమాజంలో ఆమోదం ఉంటుంది, స్టేటస్ అది. రెండోది, ఆడవాళ్ళకి పూజలు వ్రతాలు లేకపోతే గుళ్ళకి వెళ్ళటానికి ఉండే అనుమతి వేరే ఏ రకమైన ఎంటర్టైన్మెంట్కి ఉండదు. ఇది 2. మూడోది, దరిద్రం ఎంత భయంకరంగా ఉందంటే, ఉపవాసం చేస్తున్నాను అని చెప్తే హాయిగా ఉంటుంది. వీళ్ళు పౌష్టికాహారం గురించి, గర్భిణుల యొక్క ఆహారం గురించి మాట్లాడతారు. అంటే పూజలు వ్రతాలు ఆడవాళ్ళకి మాత్రమే ఉపవాసాలు. ఎంతమంది మగవాళ్ళు ఉపవాసాలు చేస్తారు? నేను అడుగుతాను ఆడవాళ్ళు, మీరు మొగుళ్ళ గురించి నిన్న ఉపవాసాలు చేస్తున్నారు కదా, మీ గురించి ఒక రోజన్నా ఉపవాసం చేస్తాడా సంవత్సరంలో మీ ఆయన? ఒక్క వ్రతం లేదు తెలుసా. ఆడవాళ్ళ కోసం, భర్త కోసం, భర్త ఆయుష్ కోసం, సంతానం కోసం, ఐశ్వర్యం కోసం ఆడవాళ్ళు చేసే వ్రతాలే తప్ప తన భార్య కోసం, తన పిల్లల కోసం మగవాడు చేసే వ్రతం ఒక్కటి లేదు. పురుషాధిక్య మత సంస్కృతికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదు. దీనివల్ల జరుగుతున్న పరిస్థితి ఏంటి? ఇవాళకి 36% పౌష్టికాహార లోపం పిల్లలు, ఇవాళకి లో వెయిట్ బేబీస్, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు, తద్వారా నెలలోపు మరణాలు, శిశు మరణాలు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దీంట్లో భాగం కాదా? ఇది సమస్య కాదా? అత్యంత ఎక్కువగా బాల్య వివాహాలు జరిగే దేశాల్లో మన దేశం ఉంది. సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్ ఉంటాయి కదా, వాటితో బరాబర్ ఉంది మనది. తర్వాత ఆడవాళ్ళ సమస్య ఏంటి? వాళ్ళ వేతనాల సమస్య. ఇప్పుడు మన్రేగా తీసేసిన విషయం మీకెవరికి దాని ఎఫెక్ట్ కనపట్లేదు, మాకు క్లియర్ కనపడుతుంది. గ్రౌండ్ లో అల్లాడిపోతున్నారు జనాలు, ఆడవాళ్ళు ముఖ్యంగా. ఏంటి మన్రేగాకి ఆడవాళ్ళకి మాక్సిమం ఆడవాళ్ళు దాంట్లో ఎంప్లాయ్ అవుతున్నారు, అయ్యారు కూడా. అయితే ఏంటంటే చాలా దీంట్లో జాబ్ కార్డు, ఫ్యామిలీ కార్డు ఇస్తున్నారు. అంటే మగవాడికి పని ఉంటే ఆడవాళ్ళకి ఉంది, ఆడవాళ్ళకి పని ఉంటే మగవాళ్ళకి ఉంది. ఎక్కువ రాష్ట్రాల్లో జరుగుతుంది. 100 days ఎక్కడా లేదు, 80 days. అది కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు. ఇప్పుడు ఈ మన రాష్ట్రాలు వదిలిపెట్టండి, కానీ మన రాష్ట్రంలో కూడా వలసలు పోయే ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర ఉంది, ఆంధ్రాలో శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, ఇవన్నీ వలసలు పోయే ప్రాంతాలు. మనకి మహబూబ్ నగర్, మనకి ఇది కరీంనగర్ ప్రాంతం నుంచి కూడా వలస వెళ్తారు, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి. ఈ వలస వెళ్లే ప్రదేశాలన్నిట్లోనూ సస్టైనబిలిటీ జరిగేది నరేగా నుంచి. సో అది పెద్ద ఇష్యూ ఇవాళ. ఈడెవ్వడు మాట్లాడే రథాలకు ఎవ్వడికీ అర్థం కావడం లేదు. అదేమిటి అంటే, ఆడవాళ్ళ సమస్య ఇదిరా, ఆకలితో మాడిపోవడం అని. ఎవడు దాని గురించి మాట్లాడు. మాతా శిశు మరణాలు ఎందుకున్నాయి ఇంత ఎక్కువగా అని స్త్రీలను గౌరవిస్తాం అని చెప్పుకునే ఏ ఒక్కడు దాని గురించి మాట్లాడు. నువ్వు ఆడవాళ్ళని గౌరవించడం అంటే ఏంటి? లిప్ సర్వీసా? కాదు కదా. ఆడవాళ్ళని గౌరవించడం అంటే వాళ్ళకి సౌకర్యాలు ఉన్నాయా లేదా చూడాలి కదా. ప్రసవంలో ఆడవాళ్ళు చచ్చిపోతుంటే నువ్వు ఏ రకంగా గౌరవించినట్టు? వాళ్ళని బోర్డులు పెట్టుకుంటేనా? సో ఇది సమస్య ఆడవాళ్ళు. స్కూలింగ్ ఇవాళకి కూడా భారతదేశంలో 10 సంవత్సరాలు
స్కూల్కి వెళ్ళే ఆడపిల్లల సంఖ్య ఎంత అండి చెప్పండి? బిలో 40 years లో ఎంతమంది ఆడవాళ్ళు వెళ్తున్నారు? 10 సంవత్సరాలు స్కూలింగ్ పూర్తి చేసిన వాళ్ళు ఎంతమంది? ఆన్ యావరేజ్ 30% దాటట్లేదు. హైయెస్ట్ లిటరసీ ఇప్పుడు మహారాష్ట్ర ఉంది మన పొరుగున. ఇది వదిలిపెట్టేద్దాం, మనది 58% విమెన్ లిటరసీ, అది 76%. 76% స్త్రీలు సాక్షరత ఉన్న మహారాష్ట్రలో 10 సంవత్సరాలు బడికెళ్ళిన ఆడపిల్లల సంఖ్య 40%, 40%. నీ తెలంగాణలో అది కూడా లేదు. 30% దగ్గర దేకుతున్నావు. నువ్వు ఏ సమస్యల గురించి మాట్లాడుతున్నావు? ఏమన్నా అర్థం పర్థం ఉందా? 15,000 స్కూళ్ళు మూతపడ్డాయి. ఆడపిల్లలకి ఇవాళ కూడా ఉన్న వివక్షత ఏంటి? వాళ్ళు ఇవాళ మగపిల్లగాని ప్రైవేట్ బడికి పంపిస్తారు, లేనోడు కూడా. ఆడపిల్లల్ని సర్కారు బడికి పంపిస్తారు. ఎందుకంటే వీళ్ళు చదవకపోయినా పర్లేదు, వీళ్ళ మీద పెట్టుబడి పెట్టక్కర్లేదు. నీకు సర్కారు బళ్ళు మూతపడుతున్నాయి అంటే ఆడవాళ్ళు నిరక్షరాస్యులుగా మారడాన్ని ఈ ప్రభుత్వం విధానాల వల్ల కారణం అవుతుంది. ఆడవాళ్ళ నిరక్షరాస్యత నీకు సమస్య కాదే, వాళ్ళని పైనుంచి కింద వరకు కప్పటమే నీకు సమస్య. ఆ తర్వాత కూలీ వేతనాలు ఎంత? ఇవాళకి కూడా మగవాడిలో సగం కూలేగా. మగవాడికి వచ్చే కూలీలో 40% 50% నువ్వు ఆడవాళ్ళకి ఇచ్చేది ఎందుకని? అది సమస్య కాదా? అస్సలు నువ్వు ఈ దేశవ్యాప్తంగా బట్టల గురించి మానేసి ఒక సర్వే చేయి. ఆడవాళ్ళు నీకు అత్యంత పెద్ద సమస్య ఏంటి అని అడిగితే హింస అని ఎవరు చెప్పరు. నేను ఆసాం నుంచి మొదలుపెట్టి ప్రతి చోట అడిగాను. ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలో పాస్ట్ 6 years నుంచి అడుగుతున్నా, అతిపెద్ద సమస్య ఏంటి అని అడిగితే మొదటి సమస్య ఏమొస్తుందో తెలుసా? మెంగాయి అంటే ధరల పెరుగుదల. రెండో సమస్య ఏమొస్తుందో తెలుసా? బేరోజుగారి అంటే నిరుద్యోగం. ఆడవాళ్ళకి నిరుద్యోగం ఉంటుందా? ఈ నోరు బారేసుకునే ఆడవాళ్ళు ఎవరికి ఆడవాళ్ళ నిరుద్యోగం సమస్య కింద కనపట్ల. ఆడవాళ్ళకి ఉపాధి లేకపోవడం, ఆడవాళ్ళకి వాళ్ళ పని ప్రదేశాల్లో లైంగిక హింస కారణం అవుతుందని వీళ్ళకి అర్థం కావట్లే. 93% ఆడవాళ్ళు అసంఘటిత రంగంలో ఉంటాం. ఆడవాళ్ళకి ఎంత డిసడ్వాంటేజ్, వర్క్ ప్లేస్ లో హెరాస్మెంట్ కి అది ఎంత కారణం అవుతుందో వీళ్ళకి తెలీదు. దుస్తుల గురించి మాడతారు అజ్ఞానులు. ఇప్పుడు నువ్వు అసలు నిర్మాణ రంగంలో ఉన్నావు, ఎక్కడి నుంచో వలస వచ్చావు, మేస్త్రి చేయబట్టుకుంటాడు. నీకున్న ఆల్టర్నేటివ్ ఏంటో చెప్పు నాకు, చెప్పు. నువ్వు పని మానేసుకున్నా వెళ్ళాలి. ఆడదానికి శీలం ప్రధానం అని పని మానేసుకుని వెళ్ళాలి. నువ్వు వెళ్తావు శీలం ప్రధానం అని, నీ పిల్లలు మాడిపోతారు. అది ఆడవాళ్ళు తట్టుకోగలుగుతారా? వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ ని, వాళ్ళు వేసే పిచ్చి జోకుల్ని, వాళ్ళు వేసే అశ్లీలమైన కామెంట్స్ ని ఎందుకు భరిస్తారు ఆడవాళ్ళు పని ప్రదేశాల్లో? ఎందుకంటే కడుపు మాడిపోద్ది. లేకపోతే నువ్వు అనార్గనైజ్ సెక్టార్ లో ఆడవాళ్ళు ఉంటాం, సమస్య, అతిపెద్ద సమస్య. అతి తక్కువ వేతనాలు, అనార్గనైజ్డ్, కాంట్రాక్ట్ లేబరర్స్ గా ఉండడం, అవేమి నీకు కనపట్ల. వలసలు కనపట్ల. ఆడవాళ్ళని తీసుకెళ్లి వ్యభిచార గృహాలకి అమ్మేయడం నీకు కనపట్ల. ట్రాఫికింగ్. ఇప్పుడు మన మొత్తం గిరిజన ప్రదేశాలు, ఆదివాసీ ప్రదేశాలు, జార్ఖండ్, ఒడిస్సా, మనకు కూడా అరకు లేకపోతే ములుగు, అన్ని ప్రదేశాల్లో అతిపెద్ద సమస్య ఏంటి? ఫీల్డ్ లో సర్వే చేయి, అక్రమ రవాణా. ఆడపిల్లలు అక్రమ రవాణా అతిపెద్ద సమస్య. ఒక్క సంవత్సర కాలంలో అరకు నుంచి 1350 మంది పైన ఆడపిల్లలు గాయబైపోయారు. అరకు ప్రాంతం 11 మండలాల నుంచి. ఎవరు దాని గురించి మాట్లాడరు. అది సమస్య కింద వీళ్ళు కనపట్ల. నేను అంటుంది ఏంటంటే, అసలు నువ్వు ఏ సమస్య గురించి మాడు, ఏ సమస్య గురించి వాళ్ళ సంస్కృతిలో భాగంగా ఆడవాళ్ళు అనుకుంటున్నారు? ఈ దేశంలో 80% ఉన్న పని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ గొంతుని సోషల్ మీడియా, టీవీ ఛానల్స్, సినిమాలు, ఈ మీడియా మొత్తం అణిచేసినట్టుగా ఇంకెవరూ అణచలేదు. అంతకుముందు ఆధిపత్య సంస్కృతి ఉండేది. ఆ ఆధిపత్య సంస్కృతి మధ్యలోంచి వీళ్ళ గొంతు కూడా వినపడేది. కానీ ఇప్పుడు పెట్టుబడిదారి మీడియా విస్ఫోటనం జరిగాక ఈ దేశంలో పనిచేసే వాళ్ళ ఆకాంక్షలు గాని, వాళ్ళ సమస్యలు గాని, లేకపోతే
వాళ్ళ ఎక్స్ప్రెషన్, వాళ్ళ అభివ్యక్తీకరణ గాని అసలు బయటికి రావడం లేదు. అసలు వాళ్ళు ఎట్లా పండుగ జరుపుకుంటున్నారు నువ్వు చూసావా? నా ప్రశ్న అది. నేను అడిగాను, పండగ రోజు కూడా పనికొస్తారా అని చెప్పి. ఎందుకు రావు మేడం అన్నారు. ఎందుకని ఎందుకని అంటే అక్కడ వచ్చే 400 రూపాయలే ఇంపార్టెంట్. నీ పండగ ఎవరిది? ఇవాళ బలిసినోడిది పండగ. వాళ్ళ సంగతి ఏంటి అంటే ఈ సంస్కృతి ఏమీ సమస్య కాదా? ఈ సంస్కృతి చర్చలోకి రాదా? ఇంకొకటి పెద్ద దురదృష్టకరమైన విషయం చెప్తున్నా మీకు నేను. వాళ్ళ విక్టిమైజేషన్ ఈ సోషల్ మీడియా వల్ల జరుగుతుంది. అందరి చేతుల్లో ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి. అది 5,000కా 10,000కా అనవసరమైన ఖర్చు, అవసరం లేని చోట కూడా ఇది కొనుక్కోవడం. ఆడ మగ అందరూ, ఎక్కువ మంది మగవాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళు డిస్కార్డ్ చేస్తే ఆడవాళ్ళ చేతికి వస్తుంది. వచ్చిన తర్వాత దీంట్లో వాళ్ళు లైకులు లేకపోతే అనవసరమైన విషయాల్లోకి వెళ్ళి విక్టిమ్స్ గా మారుతున్నారు ఆడవాళ్ళు. ఇమాజిన్ దట్. టీనేజర్స్ గురించి చెప్పక్కర్లేదు, వాళ్ళు పర్మనెంట్ విక్టిమ్స్ దీనికి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, నువ్వు సంస్కృతి గురించి మాట్లాడేటప్పుడు దేన్ని నువ్వు ప్రమోట్ చేస్తున్నావు? ఈ సమస్యలన్నిటి మధ్యలో ఉండే చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న విషాదాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి నువ్వు మాట్లాడలేవా? నీకు మాట్లాడడం అసలు చేతవచ్చా? నేను రాజకీయాలు మాట్లాడట్లా. ఏ ఆడవాళ్ళైతే వీళ్ళు మాట్లాడుతున్నా, నేను చెప్తున్నా. మొన్న ఒక అమ్మాయి నవ్వుతోంది నాతో. వాళ్ళందరూ సింధూరు పాపటంతా పెట్టుకుంటారు. నేనేదో చెప్తుంటే అమ్మాయి అంది, మేడం ఇవన్నీ మూఢనమ్మకాలు ఏంటన్నా అంటే, మా అక్క అనింది 5-6 ఏళ్ల క్రితం కోవిడ్ ముందు, ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం అంతా సింధూరు కుంకుమ నింపుకుంటే భర్త ఆయుష్ బాగుంటది, వెనక దాకా నింపుకోవాలి పుచ్చదాకా అన్నది నాతో. నేను ముందే పెట్టుకుంటాను. నేను అన్నాను, దానికి దీనికి ఏంటి సంబంధం అన్నాను నేను. కానీ కోవిడ్ లో వాళ్ళ ఆయన చచ్చిపోయాడు. అంటే మూఢనమ్మకాలని వాళ్ళ ప్రాక్టికల్ జ్ఞానంతో అర్థం చేసుకునే సంస్కృతి ఉంది ఈ దేశంలో. నీకు అది కనపట్ల. నీకు కరువా చౌతులు పట్టుకొని చట్టు పూజలు, కరువా చౌతులు. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ కరువా చౌత్ అనేది ఏదైతే మూడు కోసం చేసేది ఉందో దీని మొత్తం పాపం ఎవరిదో తెలుసా? సినిమా, ముంబై సినిమాలది. అంతకుముందు నా చిన్నప్పుడు మా రాష్ట్రంలో అన్ని కులాల వాళ్ళు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఈ బనియాలు అంటే మనం సింధీలు మాత్రమే చేసేవాళ్ళు. అది మిగిలిన ఏ కులం వాళ్ళు చేసేవాళ్ళు కాదు. కానీ ఇవాళ సినిమా సంస్కృతి పుణ్యమాని వాళ్ళు ఎత్తిని రుద్దుతున్నాం. అంటే ఇవాళ ఒక రకంగా చెప్పాలి అంటే 2 పరిణామాలు సాంస్కృతిక రంగంలో జరుగుతున్నాయి. ఒకటి, సంస్కృతి పేరు మీద అణిచివేసే ఒక ఆధిపత్య సంస్కృతి ఏదైతే ఉందో అది ఒక కొత్త రూపంలో ఆడవాళ్ళని మళ్ళీ అణిచేయటానికి రెడీ అయింది. రెండోది, ఆడవాళ్ల నిజమైన సమస్యలన్నిటినీ ఇది మరుగున పరిచేసి ఒక పనికి మాలిన చర్చని లేవనెత్తడంలో మీడియా సక్సెస్ అవుతుంది. మూడోది, ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నా, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నా వాటికి జాగా లేకుండా పోయింది. ఈ ఫేక్ బ్యాచ్ అంతా కలిపి, ఫేక్ అంటే నకిలీ బ్యాచ్ అంతా, ఎవరైతే కడుపులో చల్ల కదలకుండా ఉండి, ఒక మాటలో చెప్పాలంటే మొగుళ్ళ సంపాదన మీద ఆధారపడి బతుకుతున్నారో ఈ గ్యాంగ్ అంతా దాంట్లో చేరి ఏం చేస్తున్నారు? ప్రజల సంస్కృతి పేరు మీద వీళ్ళ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. టీవీ ఛానల్స్ మాట్లాడుతున్నాయి, వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎప్పుడూ ఫీల్డ్కి వెళ్ళి అసలు సంస్కృతి ఏంటి అని అర్థం చేసుకున్న పాపాన్ పోల. ఏది పోతుందో, ఏది ట్రెండ్గా అవుతుందో మీడియా కూడా మీకు తెలుసు. వాళ్ళ ఆల్గోరిథమ్స్ లో ఏదైతే ట్రెండ్ వాళ్ళు చేస్తారో అదే ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. సో ఒక ఫేక్ సంస్కృతిని, ఒక కుహనా సంస్కృతిని, మన భారతదేశానికి సంబంధం లేని సంస్కృతిని, ముఖ్యంగా దుస్తుల విషయంలో, భారతదేశంలో ఆడవాళ్ల దుస్తుల మీద ఎప్పుడూ ఈ రకమైన రిస్ట్రిక్షన్స్ లేవు, ఉండడం సాధ్యం కాదు. అయినా దాన్ని ఒక ఇష్యూ కింద చేసి, ఒక యూనిఫామ్ కింద చేసి వీళ్ళు ఇవాళ చర్చ పెడుతున్నారు. అంటే ఇది రిఫ్లెక్షన్ మొత్తం. ఇది చాలా పెద్ద కొరడ ఆడవాళ్ళకి.
వాళ్ళ దిమాకులకి అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మామూలు ఆడవాళ్ళకి బాగానే అర్థం అవుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్ గా చెప్తాను మీకు. మొన్న ఒక అమ్మాయి అడిగింది, కోతలకు వెళ్తాము అంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చెప్తాను. కోతలకు వెళ్ళిన తర్వాత మామ గనక అక్కడ ఉంటే పొలంలో, కోడలు ముసుగేసుకొని గుంగటేసుకొని కోత కోయాలి, చెయ్యి తెగిందంట. ఆ అమ్మాయి చెప్తుంది, మా మామ వచ్చాడు సడన్ గా, లేకపోతే మా బావగారు వచ్చాడు అనుకో పొలంలో కోతనాడు, గోధుమ కోత, ఇది వేసుకుంటాము. వేసుకున్నప్పుడు ఏమవుతుంది, చూపు చెదురుతుంది. నువ్వు బట్ట వేసుకున్నప్పుడు ఇది గాలికి ఇటు ఇటు అన్నా నీ చూపు చెదురుతుంది, కట్ అయిపోయింది చెయ్యి. ఇటువంటి పరిస్థితులు మాకున్నాయి, పొలంలో అన్నా మమ్మల్ని తీసేయమనొచ్చు కదా అంటుంది. అంటే వాళ్ళ కడుపు కోత నీకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అంటే నేను అంటుంది ఏంటి అంటే, అసలు వాళ్ళ ఆకాంక్షలు ఎక్కడైనా బయటకు వస్తున్నాయా? అట్లనే ఇంకోటి కూడా ఉంది, ఈ మాట్లాడే వాళ్ళు చాలా విచిత్రంగా మేము ప్రజల మనుషులమే, ఈ మధ్య మేము అనొద్దు గాని ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజల ఆకాంక్షలు కోరికలతో సంబంధం లేకుండా మనకు పుట్టినవి అన్ని వాళ్ళని ఎత్తిన రుద్ది మేము ప్రజల మనుషులు అని చెప్పుకుంటున్నారు. ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి వీధి గుండా కూడా నేను ప్రజల మనిషిని అని చెప్పుకుంటున్నాడు. అది విచిత్రమైన విషయం. ఎవరైతే ఆడవాళ్ల సమస్యల మీద ఎప్పుడూ పనిచేయలేదో వాళ్ళందరూ ఆడవాళ్ళ ప్రతినిధుల కింద వచ్చేసారు. వాళ్ళని చాలా పెద్ద ఎత్తున మీడియాని ఎత్తున పెట్టుకుని మోస్తుంది. వీళ్ళందరూ వెళ్ళి ఆడవాళ్ళ ఇష్యూస్ లో ఆడవాళ్ళకి వ్యతిరేకమైన పంచాయతీలు చేసి డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. సో ఈ ఆడవాళ్ళని ఉద్ధరించే వాళ్ళందరినీ చూస్తే పాపం వీరేశలింగం గారు, అంబేద్కర్ ఏమనుకుంటారో ఏంటో. అంటే మీరు ఈ వెబినార్ ప్రారంభం నుండి ఇది బట్టలకు సంబంధించిన అంశం కాదు, సంస్కృతి అంటే బట్టలకు సంబంధించిన అంశమే కాదు, మిగతా అనేక అంశాల చుట్టూ ఉన్నది సంస్కృతి అంటున్నారు. అసలు మహిళలకు సంబంధించి లేకపోతే సంస్కృతి అంటే ఏ దృష్టితో చూడాలి, అసలు సంస్కృతి అంటే ఎన్ని రకాలుగా ఉంది, ఈ చర్చ అంతా ఈ బట్టల చుట్టూ జరుగుతుంది. సంస్కృతిలో బట్టలు అనేది ఒక చిన్న భాగం. సంస్కృతిలో నీ ఆహారం భాగం, నీ అలవాట్లు భాగం, నీ వ్యవహారం భాగం, నువ్వు మనిషితో మనిషికి ఉండే సంబంధాలు భాగం, మానవ సంబంధాలు భాగం. ఇవన్నీ ఎక్కడ నీకు కనపట్లే ఇందులో. నీ పనిపాట్లు అన్నిటికంటే ముఖ్యం నువ్వేం పని చేస్తున్నావు. నువ్వు ఏం పని చేస్తున్నావు అనే దాన్ని బట్టుకుని నీ సంస్కృతి ఉంటుంది. నువ్వు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తే నీ నీ సంస్కృతి, నీ అలవాట్లు, నీ వ్యవహారాలు వేరుగా ఉంటాయి. నువ్వు ఒక అనార్గనైజ్ సెక్టర్ లో ఇంట్లో మిషన్ కుట్టుకుంటా ఉంటే, లేకపోతే నువ్వు బటన్స్ ఎంబ్రాయిడరీ కుట్టుకుంటా ఉంటే నీ సంస్కృతి వేరుగా ఉంటుంది. ఇప్పుడు చిన్న ఉదాహరణ, ట్రంప్ టారిఫ్స్ వచ్చిన తర్వాత మన బెంగళూరు చుట్టుపక్కల ఉండే రెడీమేడ్ గార్మెంట్స్, తమిళనాడు రెడీమేడ్ గార్మెంట్ ఇండస్ట్రీలో పనిచేసే ఆడవాళ్ళందరూ పెద్ద ఎత్తున ఆ సుంకాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. వైలెంట్ గా కూడా అయింది, మీరు చూశారు కదా. ఎందుకని? ఆ సంస్కృతి ఏమిటి? ఆ సంస్కృతి ఏమిటి చెప్పండి. కాబట్టి ఆడవాళ్ళ సంస్కృతి ఏంటి అనేది కూడా ఒకే రకమైన సంస్కృతి లేదు, బహుళత్వం ఉంది. అంటే ఎవరిది వాళ్ళదే సంస్కృతి. నువ్వు అర్థం చేసుకోవడం కూడా, ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో దీన్ని తెలుగు మాట్లాడే వాళ్ళందరూ, విన్న వాళ్ళందరూ ఒకే రకంగా అర్థం చేసుకుంటారు. వాళ్ళ యొక్క పునాదిని బట్టి అర్థం చేసుకుంటారు. నేను ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఈ దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో నేను చూశాను. అన్ని రాష్ట్రాల్లో నేను ఒకే విషయాన్ని చెప్పినా దాన్ని అర్థం చేసుకునే తీరు, రిసీవింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వాస్తవ పరిస్థితుల నుంచి ఆలోచిస్తారు. సో అసలు మొట్టమొదటిది, మీరు ఈ ఆడవాళ్ళ సంస్కృతి, అందరు ఆడవాళ్ళ సంస్కృతి ఒకటి కాదు. ఈ సోషల్ మీడియాలో కూర్చుని దుస్తులు మాట్లాడే వాళ్ళ గురించి, వాళ్ళ సంస్కృతి నా రాష్ట్రంలో, నా తెలుగు రాష్ట్రాల్లో, లేకపోతే నా భారతదేశంలో పొలాల్లో పనిచేసే ఆడవాళ్ళ సంస్కృతి ఒకటి కాదు. ఇక్కడ కూర్చుని ఆడవాళ్ళ గురించి వల్లించే వాళ్ళ మాటలు, లేకపోతే సినిమా రంగంలో కూర్చుని ఆడవాళ్ళ దుఃఖాలన్నీ మాట్లాడేవాళ్ళు లేదు. నా ఫ్యాక్టరీలో పనిచేసే, అనార్గనైజ్ సెక్టార్ లో పనిచేసే 93% ఆడవాళ్ళ సంస్కృతి కాదు. వీళ్ళు మాట్లాడుతున్న వాళ్ళ గురించి కాదు, వీళ్ళు ఒక ఊహాజనితమైన మధ్యతరగతి స్త్రీ గురించి మాట్లాడుతున్నారు.
దాని గురించి కాదు, ఆ సంస్కృతి కాదు, ఆ సంస్కృతి ఏంటో కూడా వీళ్ళకి తెలియదు. ఒక కొత్త సంస్కృతి మన బస్తీల్లో ఉంది, తెలుసా మీకు? ఒక కొత్త సంస్కృతి ఏర్పడుతోంది. ఎందుకు ఏర్పడుతోంది? మీరు చాలా కాలం నుంచి ఉన్న బస్తీలలో చూడండి, నెమ్మదిగా కుదురుకొని అది ఒక సమ్మిశ్రిత సంస్కృతి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ బస్తీలో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. హైదరాబాద్ బస్తీలు చూడండి మీరు, ఆ బస్తీలో, ఆ పర్టికులర్ బస్తీలో ఏ ప్రాంతం వాళ్ళు వచ్చి ఉన్నారు, దాని నుంచి ఒక అర్బన్ సంస్కృతిని కలుపుకొని ఒక డిఫరెంట్ సంస్కృతి అక్కడ ఏర్పడుతుంది. నువ్వు ఏ సంస్కృతి గురించి మాట్లాడుతున్నావు అంటే నీ అవసరాల మీద, నీ పరిస్థితుల మీద ఆధారపడి నీ సంస్కృతులు, నీ అలవాట్లు ఉంటాయి. అది మానేసి గుండుగుత్తగా మాట్లాడడం అనేది చాలా తప్పుడు పని. అంటే సంస్కృతి పేరుతోటి ఇదే చేయాలి అని రుద్దడాన్ని దీన్నే ఆధిపత్య హెజమని అంటాం. ఈ ఆధిపత్యాన్ని ఎట్లా చూడాలి, దాన్ని ఎట్లా ఎదుర్కోవడం అంటారా, లేదా దాన్ని ఎట్లా? దీని ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి వేరే ఏం లేదండి. వాళ్ళని ఒకటే ప్రశ్న అడగాలి, నువ్వు స్త్రీలు పురుషులు సమానం అనుకుంటున్నావా? రెండే ప్రశ్నలు, దానికి ఏం 100 రకాల కొలమానాలు అక్కర్లేదు. స్త్రీలు పురుషులు సమానమేనా? ఇద్దరికి ఒకే రకమైన విలువలు ఉండాలా అక్కర్లేదా? విలువలు నియమాలు ఒకే రకం ఉండాలా లేదా? బాధ్యతలు హక్కులు ఒకే రకంగా ఉండాలా లేదా? మనుషులందరూ సమానం అవునా కాదా? దీనికి జవాబు అవును అని వస్తే ఇవన్నీ పక్క వెళ్ళిపోతాయి. దీనికి సమానమే కానీ ఆడవాళ్ళు ఎట్లా ఉండాలి, దళితులు సమానమే కానీ వాళ్ళు దళితులు కాబట్టి వాళ్ళకి బుర్ర తక్కువ కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకూడదు అన్నారు అనుకోండి, అప్పుడు నీ అసలు రూపం బయటకు వస్తుంది. సో ఈ కానీలు అర్ధనాలు మానేసి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, ఆడవాళ్ళకి ఈ దేశంలో సమానత్వం ఉందా లేదా? మగవాళ్ళ దుస్తుల గురించి నువ్వు చర్చ పెట్టకపోతే ఆడవాళ్ళ దుస్తుల గురించి చర్చ పెట్టకు. మగవాళ్ళ శీలం గురించి నువ్వు చర్చ పెట్టకపోతే ఆడవాళ్ళ శీలం గురించి నువ్వు చర్చ పెట్టకు. ఫినిష్. ఎట్లా ఎదుర్కోవాలి? ఒకటే దీనికి, దానికి కూడా పెద్ద కొలమానాలు అక్కర్లేదు. ఈ దేశంలో భిన్న రకాల సంస్కృతులు సమాంతరంగా నడుస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం కూడా కాదు ఇది. భిన్నత్వంలో ఏకత్వం అంటే మొత్తం దేశానికి రాముడే దేవుడు అన్నట్టు ఉంటది. కాదండి, మా ఊర్లో గంగానమ్మే దేవత, రాముడు కాదు. నీ పొలానికి నువ్వు పొలిపెట్టేటప్పుడు నువ్వు రాముడికి పెడుతున్నావా? నా 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 పొలంలో ఉప్పలమ్మ మేకను అడుగుతుంది, ఎట్లా అవుతుందండి? ఈ దేశంలో మత సంస్కృతి కూడా ఒకటిగా లేదు. అంచేత ఈ దేశంలో అనేక సమాంతర సంస్కృతులు ఉన్నాయి. ఆ సమాంతర సంస్కృతులు మన పలిపాటల్లో చాలా డీప్లీ రూటెడ్ ఉన్నాయి అని నువ్వు ఆమోదించితే, ఇది ఆమోదించాలంటే కూడా నీకు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఏంటది? మనుషులందరూ సమానమే అంటే నువ్వు ఒక అధికార పదవిలో కూర్చొని పెత్తనం చెలాయించే డబ్బున్న పొజిషన్ లో ఉన్నవాడికి, ఒక మారుమూల గ్రామంలో ఉండే ఆదివాసీకి ఒకే రకమైన హక్కులు ఈ దేశంలో ఉన్నాయి అని నువ్వు ఆమోదిస్తున్నావా? రాజ్యాంగం అదేగా చెప్పింది. నువ్వు అది ఆమోదిస్తే బహుళ సంస్కృతులు ఉన్నాయి. నీ వాట్సాప్, నువ్వు మాట్లాడే పిచ్చి మాటలు నీకెంత సంస్కృతిగా అనిపిస్తుందో వాళ్ళు చేసేవి కూడా వాళ్ళకి అంతే సంస్కృతిగా ఉంటాయి అనేది నువ్వు ఆమోదించి తీరాలి. అంటే ఇక్కడ మీరు ఒక సంస్కృతికి సంబంధించిన అంశాలు మాట్లాడుతూ శ్రమ సంస్కృతి గురించి చెప్పారు, సంస్కృతి పేరుతో దాడి గురించి చెప్పారు, మార్కెట్ సంస్కృతి కూడా ఒకటి. మార్కెట్ సంస్కృతే ఇప్పుడు ఇది మార్కెటే. ఇప్పుడు ఆడవాళ్ళ దుస్తుల మీద ఇంత చీమతలకాయ ఇంత సమస్యని ఇంత కొండంతలు ఎట్లా చేశారు వీళ్ళు? మార్కెటైజేషన్. మీరు ఎప్పుడేం చూడండి, ఈ దేశంలో వ్యాపారానికి ఎప్పుడూ కూడా కొరత లేని 2 అంశాలు ఉంటాయి మార్కెటైజేషన్ లో. ఒకటి భక్తి, రెండోది సెక్స్. ఈ రెండిటి గురించి నువ్వు మాట్లాడారు. అసలు ఆడవాళ్ల దుస్తుల గురించి మాట్లాడడం అంటే చొంగలు గార్చుకుంటూ వింటారు కదా, దాన్ని పిండేసుకుంటున్నాయి కదా ఛానల్స్. అదే మార్కెట్ సంస్కృతి. అదే మార్కెట్ సంస్కృతి. ఒక పక్కన ఆడవాళ్ళని నువ్వే బజార్లో పెట్టి అమ్ముతావు, యాడ్ల పేరు మీద, సినిమాల పేరు మీద, నీ సోషల్ మీడియాలో బూతుల పేరు మీద, హాట్ ఐటమ్స్ పేరు మీద అమ్ముతావు. రెండో పక్కన వీళ్ళు ఈ హాట్ ఐటమ్స్ గా ఎందుకు ఉండకూడదు అనే దాని మీద నువ్వు చర్చ పెడతావు. ఎన్ని అటు బెనిఫిట్ ఇటు బెనిఫిట్. అది మార్కెట్ సంస్కృతి. మార్కెట్ సంస్కృతి గురించి మైకోవిస్కీ అద్భుతంగా చెప్తాడు. మార్కెట్ సంస్కృతి ఎంత గొప్పది అంటే, అది ముట్లుడిగిన ముసలమ్మకు సిలువ తోక చివర ఈకలు అమ్ముతుంది అంటాడు.
ఏంటండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? ముట్టడిగిన ముసలవ్వకు సిలువ యొక్క తోక చివర ఈకలు అమ్ముతుందంట. అది మార్కెట్ సంస్కృతి. అంటే ఆవిడకి ముక్తి గురించి చెప్పి అమ్ముతుంది అనమాట. అంటే దేన్నైనా అమ్మగలుగుతుంది, తన తాను కూడా అమ్ముకుంటుంది అది. ఆడవాళ్ళు ఏంటి, ఈ ఈ మాట్లాడిన ఎవరైతే సోకాల్డ్ మీసాల పోతులు ఉన్నారో వీళ్ళని కూడా మార్కెట్ సంస్కృతి నడిపిస్తుంది. వీళ్ళేమో స్వచ్ఛందంగా కళాకారులుగా మేము మార్కెట్ సంస్కృతికి అతీతంగా ఉన్నామన్నా, వీళ్ళు కూడా బజార్లో అమ్ముడుపోయేసరికేనా వాళ్ళని కూడా అమ్ముతోంది. వాళ్ళని అమ్ముతోంది, వాళ్ళ బుర్రల్ని అమ్ముతోంది, వాళ్ళ మాటల్ని అమ్ముతోంది. ఇప్పుడు ఆ ఒక్క మాట మీద ఎంత బిజినెస్ జరుగుతోంది చూడండి. ఎంత ఇప్పుడు నేను మాట్లాడిన నాట్లు వేసుకునే ఆడవాళ్ళు, నరేగాలో మట్టి దోకునే ఆడవాళ్ళు, వీళ్ళ గురించి మాట్లాడితే ఎవడు వింటాడు? ఆడవాళ్ళ దుస్తుల గురించి మాడితే అదిగో ఆడవాళ్ళ మీద అక్కడ దాడి జరిగింది, ఇక్కడ దాడి జరిగింది అంటే చూసే వాళ్ళందరూ చొంగలు గార్చుకుంటూ ఆహా అని వీళ్ళు కూడా అంతర్గతంగా బయటికి కనపడకుండా ఆ దాడిలో వీళ్ళు భాగస్వాములు అవుతారు. అంటే మొత్తం సమాజంలో చౌకబారుతనాన్ని, చౌకబారు అభిరుచుల్ని కూడా గ్రాడ్యువల్ గా పెంపొందించడం కూడా మార్కెట్ సంస్కృతి. అట్లా కాకుండా భిన్నమైన మార్కెట్ సంస్కృతిలో ఈ దుస్తుల గురించి చర్చ గురించి మాట్లాడేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మార్కెట్ సంస్కృతికి కీలకమైన అంశం ఏంటి అంటే ఈ మనం చెప్పాం కదా సమాంతర సంస్కృతులు ఏవైతే ఉంటాయి ఇవి లేకుండా ఉండటం చాలా అవసరం. బుల్డోజింగ్ అవసరం వాళ్ళకి. అక్కడ అమెరికాలో జీన్స్ వేసుకోవడం మ్యాన్లీనెస్ అంటే నీకు తెలంగాణలో కూడా మ్యాన్లీనెస్ అవ్వాలి. వాడు అక్కడ కాస్త జీన్స్ చింపుకొని తిరిగితే ఇక్కడ కూడా అది అవ్వాలి, అయితేనే కదా వాడు అమ్ముకుంటాడు. మీరు అన్న ప్రశ్ననే నేను ఈ మధ్యకాలంలో ఒక మారుమూల ప్రాంతానికి, ఆదిలాబాద్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో ఢిల్లీలో ఒక అబ్బాయి అమ్మాయి వేసుకున్న టీషర్ట్, జీన్స్, చెప్పులు, వేషధరణ ఢిల్లీలో ఉన్నది వేషధరణ. ఒక మారుమూల ప్రాంతానికి పోయిన ఆ టీషర్ట్, ఆ జీన్స్, ఆ చెప్పులు. అంటే మీరు ఈ సంస్కృతి పేరుతో అందరూ చీర కట్టాలి అని ఒకవైపు ఎట్లయితే నెట్టబడుతున్నారో అట్లనే అందరూ దీనికి సంబంధించిన మార్కెట్ వైపు ఇది ట్రెండ్, ఇది ఫ్యాషన్ అనే వైపు అట్లా దాన్ని ఎట్లా చూడాలి? అంటే ఏం లేదు, మోనో కల్చర్ అంటుంది దాన్ని. అంటే ఇప్పుడు మనకి మోనోక్రాపింగ్ ఏదైతే ఉందో పంటల్లో ఒకే రకమైన పంట వేయడం ద్వారా ఎక్స్పోర్ట్, మన కన్జంప్షన్ కాదు. నువ్వు ఆకలితో మాడు, ఆకలి హంగర్ ఇండెక్స్ లో నీది 106వ స్థానంలో ఉంది, కానీ నువ్వు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. సేమ్ అది కూడా ఏంటంటే నీ కన్జంప్షన్ తో సంబంధం లేదు. ఇప్పుడు నీ చీరలన్నీ పండగ పబ్బాల్లోనూ ఫంక్షన్స్ లోనూ కట్టుకునే ఎక్స్పెన్సివ్ చీరలు, ఎక్స్క్లూజివ్ చీరలు. వేరేజ్ రోజువారీ డ్రెస్సులు ఏంటి అంటే నీ మోనోకల్చర్ లో భాగంగా, అంటే ఒకే రకమైన బట్టలు, ఒకే రకమైన ఆలోచన, ఒకే రకమైన ఫోన్ కొనడం, ఒకే రకమైన మీడియాలో ఉండడం, ఇవన్నీ మోనోకల్చర్. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు నువ్వు నేను కూడా అమెజాన్ ప్లస్ లోంచి తెప్పించుకుంటాం. లాటిన్ అమెరికాలో ఉండేవాడు కూడా అమెజాన్ నుంచే కొనుక్కుంటాడు, అమెరికాలో ఉండేవాడు కూడా కొనుక్కుంటాడు, యూరోప్ లో ఉండేవాడు కూడా కొనుక్కుంటాడు. ఎంత ఈజీ. ఇప్పుడు అమెజాన్ అందుకనే ఖండాంతర సంస్థ కింద, ట్రాన్స్ కాంటినెంటల్ కార్పొరేట్ కింద ఎదిగింది. ఈ మోనోకల్చర్ లేకపోతే వాడు ఎట్లా ఎదుగుతాడు? ముందు ఒక సంస్కృతిని సృష్టించు. ఇవాళ మార్కెట్ సంస్కృతికి ఉన్న యాక్సెస్ టెక్నాలజీ వల్ల ముందు వాడు ఒక అవసరాన్ని, ఒక సంస్కృతిని సృష్టిస్తాడు. ఒక సంస్కృతిని చెప్పి ఒక అవసరాన్ని సృష్టిస్తాడు. అది చూసి చూసి నీకు అనిపిస్తుంది ఈ జీన్స్ కొనుక్కుంటే బాగుంటది కదా, అది కొనుక్కుంటే మ్యాన్లీనెస్ కదా అనుకుంటావు టీనేజ్ లో. ఈ సంస్కృతి వచ్చేసింది, వాడేసుకున్నాడు, ఈడేసుకున్నాడు, ఆడేసుకున్నాడు, కొనుక్కుంటాం. ఇట్లా కొనుక్కోవడం వల్ల ఏమవుతుంది, ఈ జీన్స్ ఏవైతే ఉన్నా టార్పాలిన్ క్లాత్లు ఉష్ణమండల ప్రదేశాల్లో కూడా గోక్కోవటానికి వీలుగా అందరికి ఇవ్వచ్చు. ఒక 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 సంస్కృతి, ఒక అవసరము, అక్కడి నుంచి ఒక అమ్మకము, ఇది జరుగుతుంది. ఇప్పుడు భారతదేశంలో మనం గొప్పవాళ్ళము అనుకోవడం ద్వారా, లేకపోతే మనం మాత్రమే ప్రత్యేకమైన వాళ్ళము అనుకోవడం ద్వారా, ఇప్పుడు నీకు నీ డ్రెస్ ఉంది గొప్పదే, జపాన్ వాడి కిమినో కూడా అంతే గొప్పది, ఆఫ్రికా వాళ్ళకి వాళ్ళు వేసుకునే రంగురంగుల దుస్తులు కూడా అంతే గొప్పవి. నేను మొన్న ఒక ఆఫ్రికన్ లేడీని కలిసా, ఘనా నుంచి. షీ వాజ్ సో బ్యూటిఫుల్.
అంటే ఎంత అందం, నాకైతే కళ్ళు చెదిరిపోయినాయి. ఉమ్. అంత గ్రేస్ఫుల్ లేడీ, అంత బ్యూటిఫుల్ లేడీ. ఆమె డ్రెస్, ద వే షీ డ్రెస్సెస్, నాకు అనిపించింది అబ్బా ఎంత అందం ఉంది అనిపించింది. అంటే నీ నీ చూపు చీర మాత్రమే అందంగా ఉంటుంది అని నువ్వు అనుకున్న తర్వాత నీ కళ్ళు గుడ్డు అయిపోతాయి. అర్థమైందా? అందుకని నువ్వు అసలు ఆ, ఈ కళ్ళు గుడ్డితనం తెచ్చే పని మార్కెట్ సంస్కృతి చేస్తుంది. అంటే దీన్ని పాశ్చాత్య సంస్కృతి కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, మాకు భారతీయ సంస్కృతి మేము నిలబడతాం, దానికి ప్రతినిధులం అనే ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూడాలి మరి? భారతీయ సంస్కృతి అంటే ఏ భారతీయ సంస్కృతి, ఏ కాలం నాటి సంస్కృతి, ఉమ్. ఏ సంస్కృతి కూడా అది నిలవ నీరు కాదు, అది ప్రవాహం. అది ప్రవాహం కాకపోతే గబ్బు కొడుతుంది. ఓకే, కాబట్టి నువ్వు ఏ కాలపు భారతీయ సంస్కృతి? సతీ సహగమన కాలందా, బాల్య వివాహాల కాలందా, కులాధిపత్య కాలందా, బౌద్ధ భిక్షువుల్ని చంపిన కాలందా, లేకపోతే బౌద్ధం ప్రచారంలో ఉన్న కాలందా, అక్క మహాదేవి బట్టలన్నీ విప్పేసిన కాలందా, లేకపోతే వేమన బట్టలన్నీ విప్పేసిన కాలందా? ఏ కాలపు సంస్కృతి? అక్క మహాదేవి గురించి ఎవరికి తెలిసి ఉండదు, పేరు కూడా మీ విని ఉండరు వీళ్ళు. అక్క మహాదేవి మన శ్రీశైలం పక్కనే అక్క మహాదేవి గుడి మఠం ఉంటుంది, తెలుసు కదా మీకు. ఐడియా ఉందండి. అక్క మహాదేవి అక్కడి నుంచి బసవన్న గుడి నుంచి ఆమె మొత్తం త్యజించేసి బట్టలు ఏమీ లేకుండా వైరాగ్యంలోకి వెళ్ళి ఇక్కడ వచ్చి చనిపోయిందని చెప్తారు, ఉమ్. తపస్సు చేసి. ఉమ్. సరే, అది మీకు తెలుసు కదా, లింగాయత్తులు బసవ కల్చర్, అది ఒక డిఫరెంట్ కల్చర్, అదొక పెద్ద విప్లవం ఆ కాలంలో. ఉమ్. కాబట్టి నేను అంటుంది ఏంటంటే ఏ కాలపు బట్టల గురించి నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు ఇవాళ కడుతున్న చీరకట్టు 50 ఏళ్ల క్రితం తెలంగాణ చీరకట్టు ఒకటేనా? ఉమ్. నువ్వు ఇవాళ వేసుకుంటున్న బ్లౌజు ఆ కాలం నాటి రవికేనా? దేని నిలబెడదాం అనుకుంటున్నారో చెప్పండి నాకు ఫస్ట్. ఉమ్. అందుకని ఈ పిచ్చి కూతలు చెప్తున్నా కదా, ఇవన్నీ పిచ్చి కూతలు, అజ్ఞానం కూతలు. డ్రెస్సులు మారతాయి, అలవాట్లు మారతాయి, వ్యవహారాలు మారతాయి. అవి ఎప్పుడు కూడా మానవులు మరింత కంఫర్టబుల్ ఉండే విధంగా మారతాయి. మగవాళ్ళందరూ ప్యాంట్ షర్ట్లు వేసుకోవడం పాశ్చాత్య సంస్కృతి అంటే ఫస్ట్ మగవాళ్ళందరితో ప్యాంట్ షర్ట్లు మార్పించండి. ఉమ్. అట్లనే RSS గ్యాంగ్ తో ఆ నిక్కర్లు మార్పించండి, చాలా అసహ్యంగా ఉన్నాయి. ఇప్పుడు ప్యాంట్లు వేసుకుంటున్నట్టు. దాంట్లో వేసుకుంటున్నారు ఈ మధ్య. మరి వేసుకుంటే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే మీరు ప్యాంట్ షర్ట్లు వేసుకోవడం కుదరదబ్బా, స్పష్టంగా చెబుతున్నాం. ఈ మగవాళ్ళందరినీ ఈ బట్టలు మార్పించినాక అప్పుడు మీరు ఆడవాళ్ళ గురించి మాట్లాడండి. ముందు మీరు మారండి, ఉమ్. ఆ తర్వాత ఆడవాళ్ళ గురించి మాట్లాడండి. పాశ్చాత్యీకరణ మగాళ్ళతోనే మొదలైంది, తర్వాత ఇంగ్లీషు మానేసేయండి. మీ పిల్లల్ని అమెరికాలు విదేశాలు పంపడం మానేయండి. అట్లనే ప్రధానమంత్రి ఆయన ఒంటి మీద ఉన్న ప్రతి వస్తువు విదేశాలదే. తెలుసా మీకు ఆ విషయం? ప్రతి వస్తువు, కళ్ళజోడు, పెన్ను, గడియారం, ఒంటి మీద బట్టలు అన్నీ ఇంపోర్టెడ్. కాబట్టి ఆయన అవన్నీ మానేసి మన స్వచ్ఛమైన భారతదేశం నూలుతో తయారైన మగ్గాల మీద నేసిన సాంప్రదాయ దుస్తులు వేసుకున్నాక మాలాంటి వాళ్ళందరికీ నీతులు చెప్పండి. పాశ్చాత్యం అంతే కదా, మీరు స్వదేశీ అంటే పాశ్చాత్య సంస్కృతిని ఎదుర్కోవడం అంటే అదే కదా. ఆ పని చేయండి మరి. అట్లనే పనిలో పనిగా పాశ్చాత్యులు దేన్నైతే కనిపెట్టారో, ఏది కంప్యూటర్ దగ్గర నుంచి ఏవైతే కనిపెట్టారో, విమానాల దగ్గర నుంచి వాటన్నిటిని వాడడం మానేయండి. అంతకంటే గొప్ప ప్రతిఘటన ఏముంటది చెప్పండి? ఈ కల్చర్ సంబంధించిన అంశంలో లాస్ట్ గా ఈ మార్కెట్ సంస్కృతి ఒకవైపు అంతా ఏకీకరణ చేస్తున్న సందర్భంలో మరోవైపు ఇదే మా సంస్కృతి అని చెప్పేసి ఒక వర్గం అంతా మహిళల్ని ముఖ్యంగా ఇట్లనే ఉండాలి, ఇట్లా లేకుంటే అసలు మహిళలు కాదు, మీరు పద్ధతున్న మహిళలు కాదు, ఇట్లాంటి కామెంట్లు, వల్గర్ కామెంట్లు, మీ మీద రేపులు జరగడానికో లేకపోతే అఘాయిత్యాలు జరగడానికో ఇదే కారణం అని ఈ రెండు వైపుల నుంచి దాడి జరుగుతున్నప్పుడు మహిళలు ఎట్లా దాన్ని ఎదుర్కొని ఒక అడుగు ముందుకు వేయాలి అని సంస్కృతికి ప్రత్యామ్నాయం ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఇన్ని సంవత్సరాల కాలంలో మనం RS శర్మ చాలా అద్భుతంగా రాశారు దాని మీద. మనం ఇన్ని సంవత్సరాల కాలంలో వాళ్ళు చెప్పింది తప్పు అంటున్నాం తప్ప దాని ప్రత్యామ్నాయం మనం సృష్టించలేదు. ఒక ప్రత్యామ్నాయమైన భాష,
ఒక ప్రత్యామ్నాయంగా ఇప్పుడు 80% మంది ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని వెలికి తీసి దాన్ని ఎక్స్పోజ్ చేయడం, దానికి సంబంధించిన సాధనాలు గాని సంపత్తులు గాని మన చేతుల్లో లేవు. అది చేయడం ఒక్కటే వీళ్ళకి జవాబు అవుతుంది. అంటే ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని నువ్వు ప్రచారం చేయటం ద్వారా మాత్రమే ఈ ఆధిపత్య సంస్కృతిని నువ్వు ఎదుర్కోగలుగుతావు. అట్లా కాకుండా అది తప్పు అని చెప్పడం అనేది, తప్పు అని చెప్తే అవును తప్పే అంటారు. లాజిక్ ఉన్న వాళ్ళు, హేతుబద్ధత బుర్రలు పనిచేసే వాళ్ళు ఒప్పుకుంటారు ఈ లాజిక్ ని. కానీ దీని ప్రత్యామ్నాయం ఏంటి అది కూడా చెప్పాలి కదా. అది వెలికి తీయనంత కాలం ఆ వాక్యూమ్, ఆ శూన్యం ఉంటుంది సంస్కృతిలో. ఈ శూన్యం ఉన్నంత కాలం ఈ మార్కెట్ సంస్కృతి దాన్ని దోపిడీ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది లింక్డ్ గా ఉంది. ప్రజలు, వాళ్ళ హక్కులు, ప్రజాస్వామ్యము, సామాన్య ప్రజలు, వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ అభివ్యక్తీకరణ. ఇవాళ అభివ్యక్తీకరణ కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. ఇవాళ ఆధిపత్య సంస్కృతి ఏదైతే ఉందో ఈ దేశంలో 80% మంది శ్రామిక ప్రజల యొక్క అభివ్యక్తీకరణని, సంస్కృతిని అణిచివేస్తుందని నేను అనుకుంటున్నాను. దాన్ని అణిచివేయడానికి ప్రత్యామ్నాయం ఏంటి? వాళ్ళు మాట్లాడాలి. నేను వాళ్ళకి ప్రతినిధిని కాదు, నేను అబ్జర్వర్లు మాత్రమే. కాబట్టి వాళ్ళు మాట్లాడాలి. మా సంస్కృతి ఇది, వెధవాయిల్లారా మీరు మాట్లాడేది మా సంస్కృతి కాదు. కానీ ఈ దుస్తుల చర్చ అంతా సామాన్య మహిళల దగ్గరికి వెళ్తుందా? అదే పాయింట్, అదే కదా. వాళ్ళు అసలు పట్టించుకోరు. పిచ్చి పుల్లారా ఏమిట్రా ఈ చర్చ అనుకుని పోతారు వాళ్ళు. మాకు చాలా పనులు ఉన్నాయి అబ్బా, కోతలు చేయాలి, నూర్పులు చేయాలి, లేకపోతే వంట చేయాలి, లేకపోతే ఇది పెట్టాలి, మాకు పనులు ఉన్నాయి అబ్బా, కలుపులు తీయాలి, ఇప్పుడు నాట్ల సీజన్ నడుస్తుంది, నీ పిచ్చి చర్చలతో మాకేముంది, మాకు ఇదిగో ఈ 400 కూలీ వస్తుంది, గుత్తకు పోతే 1000 రూపాయలు కూలీ వస్తుంది అనుకుని పోతారు వాళ్ళు. ఈ పిచ్చి పుల్లాల పనికిమాల ప్రసంగాలతో వాళ్ళకి ఏం పని చెప్పండి. అందుకని వాళ్ళు దాని గురించి మాట్లాడడము, వాళ్ళ దాన్ని వేరే వాళ్ళు ఎవరైనా తీసుకురావడము అనే ప్రత్యామ్నాయం జరగాలి. దానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఈ ప్రయత్నాలను కూడా అప్పుడు సామాజిక మాధ్యమాలు వచ్చినాక మనం అనుకున్నాము, మేమనుకున్నాము ఇది మరింత డెమోక్రటైజ్ అవుతుంది, ఈ సోషల్ ప్లేస్ ఏదైతే ఉందో, మీడియా ప్లేస్ మరింత డెమోక్రటైజ్ అవుతుంది అనుకున్నాం. ఆ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ దీన్ని కూడా 2 రూపాయల ట్వీట్ గ్యాంగ్ అంతటిని లక్షల్లో కొనేసిన తర్వాత దాన్ని కూడా ఆల్గోరిథమ్స్ లో ఎట్లా మనోపలైజ్ చేయాలో మార్కెట్ సంస్కృతి చూస్తాను. సో ఈ టెక్నాలజీ వాళ్ళకి పంపించటము, ఒక ప్రత్యామ్నాయం సృష్టించటం అనే పని భారీ ఎత్తున జరగాలి. అదొకటే పరిష్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవి గారు. ప్రజలారా విన్నారు కదా, అంటే సంస్కృతి పేరుతోటి మహిళను ఎన్ని రకాలుగా దోపిడికి, పీడనకు గురి చేస్తున్నారు. అసలు ఈ బట్టల్లోనే సంస్కృతి ఉంది అనే ఒక కుంచితత్వం ఎందుకు వచ్చింది, ఎవరు చేస్తున్నారు, దాని వెనుక ఎవరి ప్రయోజనం ఉంది అనే అంశాలని చెప్పడంతో పాటు అసలు దానికి ప్రత్యామ్నాయాలను కూడా చాలా స్పష్టంగా సూచించారు దేవి గారు. ప్రత్యామ్నాయ సంస్కృతి, ఆ సంస్కృతిని ఆచరించే వాళ్ళ బతుకులు, శ్రమ సంస్కృతి, ఆ శ్రమ సంస్కృతిని గౌరవించుకోవాలి. ఆ శ్రమ సంస్కృతి 80% మంది పేద వర్గాలు, శ్రామికులు, వాళ్ళ సంస్కృతి ఎక్కువ ప్రచారానికి చేయబడాలి అనే అంశాన్ని చెప్పారు. అదేవిధంగా ఈ మోనోపలి, మీడియా మోనోపలి అంటామా, ఈ సోషల్ మీడియా మోనోపలి, దీన్ని దాటి ప్రజల సంస్కృతి, శ్రమ సంస్కృతి ముందుకెళ్లాలని చెప్పేసి దేవి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ అంశాలతో పాటు అనేక అంశాలని ప్రస్తావించారు. ఈ 14వ ఐద్వ జాతీయ మహాసభల సందర్భంగా ఒక మంచి చర్చనైతే జరిగింది. ఈ వెబినార్ ద్వారా మహిళలపై జరుగుతున్న, సంస్కృతి పేరుతో జరుగుతున్న ఈ పీడనకు, దోపిడీకి వ్యతిరేకంగా, అదేవిధంగా ఒక ప్రజా సంస్కృతిని ఎట్లా ఉంటుంది అనే అంశాలని ఎక్కువ మందికి, ఒక వేలాది మందికి తీసుకెళ్ళడానికి వెబినార్ వేదిక అయిందని అనుకుంటున్నాను. దీనిపైన మీరు కూడా కామెంట్ రాయండి. Don't forget to like, subscribe and share the videos.